ఇంగ్లీష్ పదాలు బాగా వాడతాను. ఎథిక్స్, వైరల్. మళ్ళీ వైరల్ మళ్ళా వైర్ పెడతా నీకు. ఏమైనా ప్రొడ్యూసర్ అయితే చెప్పు, హీరో అయితా. ఏంద్ర బొంగులో పట్టి నువ్వు విలన్ అయితే అదే పనికి మమతా మేడం గురించి అంటాడు ఇంక. నువ్వు బ్యాంక్ Audio Jungle. హలో సార్, బ్యాడ్ లేడీ మమత స్పీకింగ్. చెప్పండి మేడం, మీరు ఇంకా ఇంతవరకు అయింది, అమౌంట్ పంపిస్తామన్నారు, ఏదో క్లాస్ బీసీ సార్ చాలా డల్ మాట్లాడుతున్నారు. ఎనీథింగ్ ప్రాబ్లం? అల్లు కాదు మేడం, సీరియస్ గానే మాట్లాడుతున్నా కదా నేను. సార్ హెల్త్ సీరియస్? సీరియస్ మేడం, అలా ఎట్లా మేడం, డబ్బులు ఇస్తామంటారు, అది ఇస్తామంటారు. డబ్బులు ఇస్తామంటే మొన్న మిషన్ పని చేయలేదని చెప్పాను. ఈ రోజు వర్షం పడింది, నోట్లనే తడిసిపోయాయి. మేడం మేడం ఉండాలా మేడం, కొద్దిగా కామన్ సెన్స్ ఏమన్నా. ఎట్లా తడిసిపోతాయి మేడం మళ్ళా? సార్ సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్రకృతితో మనం ఏం మాట్లాడేకోతుంది? ఆ ప్రకృతి ఏం మాట్లాడుతున్న అవసరం లేదు, ఆడేదో పెట్లోనో గిట్లో తీసుకొని రావచ్చు కదా మేడం. సార్ పెట్టెలు వాడకూడదని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూల్ వచ్చింది కదా సార్. ఏం మేడం? పెట్టెలు, కవర్లు ఇవేం వాడకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా సార్. అవునా, ఇప్పుడు ఎట్లా పెట్టిందా ఫిట్టింగ్? సార్ ఇంకొక బంపర్ ఆఫర్ సార్, బ్యాంక్ మేనేజర్ గారు వెంటనే మీకు కాల్ చేయమంటే నేను కాల్ చేస్తున్నాను సార్. సార్ సౌత్ కొరియా కిమ్ చనిపోయారని చెప్పి మీకు 40 lakhs పెంచారు సార్ లోన్. ఊరికే పెంచుతారు తప్ప డబ్బులు వచ్చేదైతే ఉండదు. కానీ ఈ పాట 30,000 బిగింటారు. సార్ పీకింటారంటే ఏం సార్? చాలా హార్ష్ గా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అట్లా కాదు మేడం, తీసుకున్నారు ఏదో అది సార్ సర్వీస్. మీకు మంచి పుణ్యం రావడానికే కదా అనాథ పిల్లలకి, వృద్ధులకి బ్యాంక్ మేనేజర్. అదే నేను కూడా అదే మేడం, దానికోసం ఇచ్చాను. కానీ ఇట్లా జరగడం లేదే అని అట్లా. సార్ జరుగుతుంది సార్, వర్షం పడితే మేం చేస్తాం, మిషన్ చెడిపోతే మేమేం చేస్తాం. ఇప్పుడు మళ్ళా ఏంటికి ఎక్కింది మేడం డబ్బులు సార్ అట్లా? ఇప్పుడు నోట్లు చెడిపోయా అని చెప్పి మేము ప్రింటింగ్ మిషన్ తెచ్చుకున్నాం సార్, జిరాక్స్ ని. ఇప్పుడు నోట్లు ప్రింట్ చేస్తున్నారు మేనేజర్ గారు. ఓకే ఓకే, ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు నాకెట్లా ఏ ద్వారా పెరిగినాయి పెంచుతున్నారు? సార్ ఇప్పుడు మీకు 40 lakhs వస్తుంది సార్ బంపర్ ఆఫర్. కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్ సౌత్ కొరియాలో కిమ్ చనిపోయాడు సార్. మన ఏముందో షేట్ కాదు, పుట్టినరోజు అండి. ఇప్పుడు అది దుబాయ్ సార్. అంటే సావులు పుట్టిన దానికేం సంబంధం మేడం బ్యాంక్ మీకు? మీ త్రూఅవుట్ వరల్డ్ ఉంటుంది సార్. ఎవరైనా గొప్ప వ్యక్తులు చనిపోయినా, గొప్ప వ్యక్తులు ఏదైనా బర్త్డే చేసుకున్నా కస్టమర్స్ కి బెనిఫిట్ అయ్యే విధంగా మేము వాళ్ళ స్కీమ్స్ పెంచుతుంటాం సార్. అయ్యో వాళ్ళు సార్ ఇప్పుడు ఇంకొక విషయం, కిమ్ చనిపోయారు కాబట్టి 1000 మందికి భోజనాలు పెడుతున్నాం సార్ మీ పేరు మీద. అంటే భోజనం పెడితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? సార్ మీరు 40 lakhs గాను 14,000 రూపీస్, 250 రూపీస్ మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నేను ఇవ్వాలా మేడం ఈ డబ్బులు ఇచ్చి మళ్ళా? మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది సార్, మీరు మధ్యలో డ్రాప్ అవ్వచ్చు. కాదులే మేడం, కాదు అది కాదు, చేస్తాలే. ఇప్పుడు నాకు ఏమైనా వీడియోలో ఏదైనా వాళ్ళు పెట్టిన ప్రూఫ్ లేదా నన్ను పిలిచడాలో నాతో పెట్టించడాలో ఏమైనా ఉంటే టైం కొద్దిగా నాకు కూడా బాగుంటది కదా. సార్ నెక్స్ట్ షూర్ గా మిమ్మల్ని రమ్మంటాం సార్, ఓకేనా? వద్దు మేడం, నేను ఏదో అనుకున్నాను. ఇప్పుడు బ్యాంకే డైరెక్ట్ వచ్చేయాలనుకుంటున్నాను. ఏం సార్? డైరెక్ట్ బ్యాంకే మిమ్మల్ని కలుసాలనుకుంటున్నా. సార్ బ్యాంక్ 1 week క్లోజ్ ఉంటుంది కదా సార్. 1 week క్లోజ్ మరి? ఎందుకంటే ఈ రోజు కింద చెప్పా కదా ఫ్రూట్ షాప్ అతను అని చెప్పి, అతను నన్ను ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అన్నాడు సార్. పక్కన ఒక హీరో లాగా ఒక వ్యక్తి వచ్చి దాన్ని ఖండించి తనని కొట్టి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ గా బిహేవ్ చేశాడు సార్. మేడం ఇది మీకే అర్థం కాల, మీకు బుర్ర అర్థం కాల, కొద్దిగా ఆలోచన చేయండి. అంత చదువుకున్నారు, అంత నాలెడ్జ్ ఉన్నారు, మరి ఎంత మొబ్బు అనుకోరు మిమ్మల్ని. అదంతా ఒక సెటప్, అదంతా ఒక ఐడియా, ఒక ప్లాన్. అతను లేదు సార్, అనుకోకుండా కూల్ డ్రింక్ అతను ఐ లవ్ యూ చెప్తే అక్కడికి వచ్చిన వ్యక్తి అదే చెప్పే కదా సార్, మన సరుకులు కొనిచ్చారు. అదే కొరిచాడు, ఇంకా అన్ని చేస్తాడు, ఇంకా చేస్తాడు. ఒక ప్లాన్ ఫ్రాడ్ అతను, నమ్మకాన్ని చెప్పినాను. మళ్ళా మీరు సార్ నేను నమ్మలేదు సార్, కానీ ఆ సిచ్యువేషన్ లో అతను హ్యాండిల్ చేసిన విధానం చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. మీరు ఇన్స్పిరేషన్ కాదు, మీరు ఇన్స్పిరేషన్ కావాలని మీకోసమే పెట్టిండేది, అర్థమైందా? అది ఒక పెద్ద డ్రామా, ఒక పెద్ద అట్లా, అర్థమైందా మేడం? మీరు అట్లా నమ్మకండి, పెద్ద ఫ్రాడ్. సరే సార్, ఖచ్చితంగా నమ్మను, ఓకేనా? ఎందుకంటే మీరు నాకు వెల్ విషర్ గా చెప్తున్నారు. మరి అదే మీకు చాలా మీరు చాలా చాలా
సరే చాలా అతను జాగ్రత్త. రానికుండా చేయడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ ఉన్నాయి మేడం. నన్ను ఫోన్ చేయండి నాకి. ఆ మీరు నాకు ఫోన్ చేసి నాకు ఒకసారి ఫోన్ చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అట్లా సార్ చెప్తే పొద్దున వచ్చి వెళ్ళాడు కదా, మీరు ఏమైనా మాట్లాడగలరా, ఖండించగలరా? ఖండించగానే ఇప్పుడు మీరు చెప్పినారు కదా, మీరు ఇప్పుడు చూడు ఇప్పుడు మామూలుగా ఉండదు, వాళ్ళ ఇంటికాడికైనా పోతాను అట్లా ఎట్లా అడ్రస్ అని సార్ అనుకుంటాను జాగ్రత్త సార్, కొట్టించుకున్నారు కొట్టి. మేడం మీరు సార్, అదే తక్కువ. కొట్టిరు అంటున్నాను సార్ మీ కోపానికి. అదే అదే చూడు ఎట్లుంటే ఆ పేపర్లు ఇక పుస్తకం అట్లా అడ్రస్ కనుక్కుంటాను ఎట్లయినా కానీ. సరే సరే థ్యాంక్ యూ సార్, మీరు నిజంగా నాకు చాలా ఒక పిల్లర్ లా ఉన్నారు తెలుసా, ఒక మేడం మీకు టూ అండ్ పిల్లర్లా హాఫ్ హైట్ కాదు, పిల్లర్. మీరు చాలా మీ వెనకంటే ఉంటా ఎక్కడైనా ఉంటా, ఇన్నడుగులైనా వేస్తా, ఎవరైనా చంపేస్తా. మీరు అతనికి ఫోన్ చేయి, అతను మాట్లాడదండి, ఏం మాట్లాడదండి, ఒక ప్లాన్ ఏమైనా జరిగితే నాకు వెంటనే ఫోన్ కొట్టండి సరే సరేనా. సార్, ఇప్పుడు జరిగిన దానికి మీరు ఖండించండి. చాలా చూడండి ఇప్పుడు కనుక్కొని అడ్రస్ కనుక్కుంటా ఫస్ట్ అది. థ్యాంక్ యూ సార్, సైనింగ్ ఆఫ్ బెడ్ లైట్ విత్ మేనేజర్. థ్యాంక్ యూ మై హ్యాపీనెస్. ఓకే నో పోనా నో. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు ఏ నగరాలు ఏమన్నా నిద్ర నువ్వేమి రోజు పండుగను అవసరం ఏముంది నీకు? అవసరమైనందుకు ఏంది రోజు రోజుకి ఇట్లా ఏమైంది? తిక్కవన్నీ మామూలు చెప్పడానికి ఏమి ఏ గుడ్ల బొమ్మడా నాకు నిద్రలో లేపేది చిల్లర యాక్టింగ్లు చేయొద్దు నా దగ్గర. చిల్లర చేస్తావు, నేను చిల్లర చేయలే. చిల్లర చేసేది నువ్వు బయట పోయేస్తున్నావు, మాట్లాడుతానా? నేను బయట పోయి చిల్లర వేస్తా, నువ్వు ఇంట్లో చిల్లర వేస్తాను. నీ చిల్లర నువ్వు చెప్పేది చేసుకో, ఎంత చిల్లర చేస్తావో చేసుకో. పోతే ఏం చేస్తానో నువ్వు ఏం చేసినావు ఆడా యాడా యాడా పోయినా తెలుదా? వంకటింగర్ మాట్లాడుతూ ఏదనంటే నీటికి మాట్లాడు. నీటిగానే మాట్లాడతానా? ఏం మాట్లాడతావు నీటిగా? హీరోనా ఏమన్నా? ఎవరు ఏం హీరో లఫ్ కిల్ అయిపోతున్నామన్నా? నువ్వేనా ప్రొడ్యూసర్ అయితే చెప్పు హీరో అయితా. ఏంద్ర బొంగులో పట్టి నువ్వు విలన్ అయితే ఏనా ప్రొడ్యూసర్ అయితే చెప్పు హీరో అయితా. ఏంద్ర బొంగులో పట్టి నువ్వు విలన్ అయితే సినిమాలో వేసి పడేస్తా. నువ్వు సినిమాలో కాదు, సినిమా గురించి కాదు మ్యాటర్ అంటే అర్థం కానీ కూల్ ఎవడు కూల్గా ఒకటి కూల్ పెట్టుకొని నువ్వు పెట్టుకొని మాట్లాడావు కూల్గా. నేను ఇట్లా మాట్లాడతాను. ఎక్కువ అరిస్తే కిడ్నీలు చెడిపోతాయి, మెల్లి మాట్లాడు. ఎక్కువ అరిస్తే కిడ్నీలు చెడిపోతాయి, మెల్లి మాట్లాడు. ఏం మెల్లి మాట్లాడు? ఏం హీరో అయితే చెప్పు ఇప్పుడు ఏం నీ బాధ ఏం చెప్పు. ఎవరు ముందు హీరో ఇప్పుడు నీ బాధ ఏం చెప్పు. బాధనే ఇదేగా చెప్తానా చెప్పు. ఇప్పుడు నేను హీరో అవుతాను, సైడ్ యాక్టర్ అవుతాను, కమెడియన్ అవుతాను, విలన్ అవుతాను, అది నా ఇష్టము. నీ ప్రాబ్లం ఏం చెప్పు. నువ్వు హీరో అయిదాం అనుకుంటున్నావా? నువ్వు హీరో అయిదాం అనుకుంటున్నావా చెప్పు. ఏ చైనా సినిమాలో హీరో అయిదాం అనుకుంటున్నావా? జపాన్ లో సినిమాలకి హీరో అయిదాం అనుకుంటున్నావా? లేదా నువ్వు చూసే సినిమాలకి హీరో అయిదాం అనుకుంటున్నావు? చైనా సినిమాలో హీరో అయిదాం అనుకుంటున్నావా? జపాన్ లో సినిమాలకి హీరో అయిదాం అనుకుంటున్నావా? లేదా నువ్వు చూసే సినిమాలకి హీరో అయిదాం అనుకుంటున్నావు? మళ్ళా నువ్వు ఏంది నువ్వు చెప్పు. ఈ పోతే ఎవరు కొట్టినామంటాడా? ఈ మధ్యకాలంలో ఎవరు కొట్టలేదే. ఈ మధ్యకాలంలో కాదు నాయనా సరే, నువ్వు పెద్ద అదే ఈ మధ్యకాలం కాదు. నువ్వు అదే పనిగా ఒక డ్రామాలాగా ఒక కథలాగా అదో ప్లాన్ గా చేసి అదే మనకు చెప్పించి చేసి కొట్టిండేదే. కొట్టించిండేదే కొట్టిందంటే అప్పట్లో ఏమైనా ఉంటాయి, ఇప్పుడేం లేదు. కాదా ఈ రోజువే అప్పుట్లాడు వదిలే ఎన్నో వేసింటావులే. చాలా మంది సేవ్ చేస్తాండ, చాలా మంది విషయాల్లో దూరుతా ఉంటాను. కాబట్టి ఈ రోజు ఏం జరిగిందని అడుగుతున్నావు నువ్వు. ఈ రోజు వచ్చేసి నువ్వు చాలా మంది దూరేది వేరు, అదే పని దూరేది వేరు. అర్థమైందా? అదే పనికి ఏం దూరినా అదే పనికి మమతా మేడం గురించి అంటాడు. అదే పనికి మమతా మేడం గురించి అంటాడు. బ్యాంక్ కాడ జరిగిన గలాట నువ్వు మాట్లాడతానేది. నీచుని కొడతా. నువ్వు ఏమన్నా ఊహించుకో. మీ బంధువులు చూసింటారు, మీ బంధువులు చూసింటారు. ఆడ ఏం జరిగిందో తెలుసా? నిజం ఆడ ఏం జరిగిందో తెలుసా? నీకు తెలుసా? జరిగిందనే చెప్తానా? వాడు పెద్ద రెస్పెక్ట్ కూడా ఇలా చెప్తాడంట, ఎప్పుడు కొట్టినంట, మాట్లాడతానంట. ఫస్ట్ ఈను
పట్ట పగలు కాఫీ షాప్లోకి ఒక అమ్మాయి వచ్చిందని ఒకడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాడు ఎవడు చూసాపోడు లోపలికి వచ్చి ఒక పట్టపగలు ఒక అమ్మాయి కాఫీ షాప్లో అందరు చూస్తుండగానే ఒక ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటేనే ఆ పాప చుట్టూ తిరిగి ఇక్కడ కాపాడే హీరో ఎవరు లేరా అని చూసినప్పుడే నేను టక్కన లేచిన. ఆ పాప చుట్టూ తిరిగి ఇక్కడ కాపాడే హీరో ఎవరు లేరా అని చూసినప్పుడే నేను టక్కన లేచిన. అంతకుముందు లేలే. నువ్వు హీరో అనుకోలే అమ్మా, నువ్వేం అనుకోలే, నువ్వు అనుకుంటున్నావు. ఆయమ్మ కాపాడే మొగోడే లేడా ఇడన్నట్లు లుక్ ఇచ్చింది. ఒక్కడు లేలే, నేను లేచిన ధైర్యంగా తెలుసా. నువ్వు మళ్ళా నరికేస్తా, మళ్ళా నువ్వు అద్దె నువ్వు చెప్పినా కాబట్టి పోయినాడు ధైర్యంగా. ఫ్లవర్ ఇచ్చినాడు వాడు. ఎట్లా సార్ మగవాడు పగలు పట్టక ఎవడు సార్. నేను అదే అడిగినా తప్పు చేస్తాను తమ్ముడు. అప్పుడు నీ వెనగల ఎవరున్నా పర్లే, నీకు ఎవరు ఇమ్మన్నారు ఫ్లేవర్, నీ ఎవరైనా సరే నేను ఎదిరిస్తా, నేను పోరాడతా, నేను పగలు కొడతా, నీ ఎంట సపోర్ట్ ఉన్నోళ్ళు కూడా బయటికి లాగుతా అని కూడా చెప్పిన ఆడే. అర్థమైందే? విడిచిపెట్టే రకంగా నేను వాడి సపోర్ట్ ఎవడున్నా సరే వాడిని కూడా బయటికి లాగుతా. నువ్వు లాగేది పక్కన పెట్టు, లాగేది గీగేది ఉంటే మళ్ళీ చాలా పార్నమలు ఎదురుంటాయి. మళ్ళా నువ్వు ఎవరు, నువ్వు లాగేకే, నువ్వు ఎవరు సేవ్ చేసేకే, నువ్వు ఎవరు మాట్లాడాకే, నువ్వు లాగేకే, నువ్వు ఎవరు సేవ్ చేసేకే, నువ్వు ఎవరు మాట్లాడాకే. వాడు ఎవడు ఫ్లేవర్ ఇచ్చేకి, వాడు ఎవడు ఫ్లేవర్ ఇచ్చే. నువ్వు వాడు ఏడంది వాడు ఈడు. అర్థమైందే? నువ్వు చెప్పింటేనే ఇచ్చిట్టాడు. నేనేది చెప్తా, నేనంత గొర్రెనే. ఎవరికి ఫ్లేవర్ ఇచ్చింది? నీకేం అవసరం అన్నాక ఫ్లేవర్ ఇచ్చింది ఎవరికి? నీకే మమతతోనే అవసరం కాబట్టి ఫ్లేవర్ ఇచ్చింది. వాడు ఎవరికి ఇచ్చినది? మమతకి. నాకు ఈ విషయం ఇప్పటికి తెలీదు. నేను నమ్మతురా, అడుగుతురు. వాని ఫ్లేవర్ ఇచ్చేది చూసి అట్లే నిమిషంలోనే ఏ మొగోళ్ళు లేకపోయినా నేను లేచిన చెంపలు రెండేళ్ళు బీకి ఫ్లేవర్ తీసి ఇసిరి పడేసి ఆ పాప ఎవరు అనేది కూడా చూడుకోకుండా నడుచుకుంటూ వచ్చేస్తా అంటే ఆ పాప హీరో హీరో నడుచుకుంటా నీలాంటి వాడి దేశానికి కావాలా అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు అరసడము. అయినా కూడా వెనక్కి తిరగలే. వాళ్ళ పెద్ద ఎదవలో గొర్రెలో సచ్చి కాబట్టి కాబట్టి హీరో హీరో అంటారు. నువ్వు పెద్దగా కథ కదా, ఇది ఒక డ్రామా కదా అని నాకు తెలిసి వాళ్ళు తెలిసింటే హీరో అంటారు. మెడితేనే కొడుతారు. నువ్వు పెద్దగా కథ కదా, ఇది ఒక డ్రామా కదా అని నాకు తెలిసి వాళ్ళు తెలిసింటే హీరో అంటారు. మెడితేనే కొడుతారు. ఆడి ఇంత జరుగుతానో చెంపకు 4 ఏళ్ళు బీగినా కూడా నేను కన్ను కొట్టి పోనేంత పోలేవాడా నుంచి. మీకు వాళ్ళు కనపడండి బో, మీకు వాళ్ళు కనపడండి బో. నాకు తెల్లా ఏమన్నా ఏమన్నా నువ్వు కన్ను కొట్టే నాకు తెలుసు. నువ్వు నాకు తెలుసు కదా, బతికిపోయి నుంచి అని చెప్పి ఇట్లా అన్నా బతికిపో నువ్వు అని. బతికిపోతాను కదా, మళ్ళీ వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా సీరియస్ అనుకుంటారు. నాకు ఆడ ఎవరున్నారో తెలుదురా, ఎవరు తెలుదు నాకు నిజంగా. ఎవరున్నారో వాడు ఎవరికి ఇచ్చారు. నా ఫోకస్ అంతా వీని మీదే ఉంది. ఎట్లా ఇస్తావు నువ్వు అని. దొంగ కన్నుడా, వాళ్ళ హీరో హీరో నడిచి నీలాంటి వ్యక్తి కావాల మన రాజ్యాంగానికి మన దేశానికి అని వాళ్ళు గొప్పగా క్లాప్స్ కొట్టి కాఫీ షాప్ అంతా దద్దరిల్లింది. తెలుసు తెల్దు, అది నీ గురించి తెలుసు కాబట్టి. కాఫీ షాప్ అంతా దద్దరిల్లింది. తెలుసు తెల్దు, అది నీ గురించి తెలుసు కాబట్టి. నీకు డ్రామా కాదు తెలుసు కాబట్టి. ఇప్పుడు నీకు ఏం కావాలా? ఏం కావాలి? ఎవరైనా కొద్దిగా ఇట్లా చేస్తే చాలు నెమ్మది జనాలు ఓయమ్మ పూజలు చేయడము ఇంకా దాన్ని ఇంతదా నీకు వైరల్ చేస్తుంది. ఏమంటారు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. ఒక పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడతాను. ఎథిక్స్ వైరల్ మళ్ళీ వైరల్ మళ్ళా వైర్ పెడతా నీకు. ఇంగ్లీష్ పదాలు వాడతాను. ఎథిక్స్ వైరల్ మళ్ళీ వైరల్ మళ్ళా వైర్ పెడతా నీకు. ఏ గుడ్డమ్మ ఇట్లా నువ్వు మధ్యలో దూరద్దు. మీ బంధువులు చెప్పు ఆడ జస్ట్ మా అన్న కాపాడినాడు, ఒక వ్యక్తి ఒక మగాడుగా కాపాడినాడు, ఈజ్ రియల్ హీరో అని చెప్పు. నువ్వేందుకు వచ్చి నా మీద కుర్తాను? హీరోగా రియల్ కామెంట్ కూడా అని చెప్తాను నేను. చెప్పుగా పెద్ద స్టాడీ బ్యాంక్ లో తీపిచ్చేస్తా వాళ్ళని. హీరోగా రియల్ కామెంట్ కూడా అని చెప్తాను నేను. చెప్పుగా పెద్ద స్టాడీ బ్యాంక్ లో తీపిచ్చేస్తా వాళ్ళని. ఇరికిచ్చేస్తా మీ వాళ్ళని. ఎవరో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పోయి జ్యూస్ షాప్ నువ్వు చెప్తా, పోయి ఆడు ఒక 500 రూపాయలు కట్టబెట్టు, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, ఉద్యోగం చేస్తారని. చిల్లర చేసుకుంటా, చిల్లర మాట్లాడుకుంటా. వాళ్ళకి ఏ పని నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది? ఫస్ట్ జ్యూస్ నరికేస్తా, వాళ్ళు లేపేస్తా మధ్యలో. వాడికి ఎంత ఇస్తావు? వాడు ఈరోజు చూసాడు, మీరు లేపేసిన రేపు ఐస్ క్రీమ్ కూడా అవుతాడు. అది లేపేసిన గోబీ మంచూరియన్ చేస్తాడు. వాడు ఈరోజు చూసాడు, మీరు లేపేసిన రేపు ఐస్ క్రీమ్ కూడా అవుతాడు.
అది లేపేసిన గోబీ మంచూరియన్ చేస్తావు వాడ బ్యాంక్ కింద ఏదో ఒక వ్యాపారం చేపిస్తానే ఉంటా వాడిని ఇడిచిపెట్టిన వాడిని లైఫ్ సెట్ చేస్తా వాడిని కాపాడుకుంటూ వస్తా వాడిని అనాథగా వదిలేను నేను వాడికి నేనున్నా అర్థమైందే నువ్వు ఉంటావన్నీ చూద్దామన్నీ నిన్ను కాదు నీతో పని నాకు వాళ్ళతో పని చేస్తూ చూస్తా నువ్వు ఎప్పుడు మొగోళ్ళతోనే పని పెట్టుకుంటా అంటావా నువ్వు నువ్వు ఎప్పుడు మొగోళ్ళతోనే పని పెట్టుకుంటా అంటావా నువ్వు జ్యూస్ షాప్ అంతా పని పెట్టుకుంటు వాడిని వాడు అట్లా వాడు కాదు నువ్వు వాడిని అడిపోయి చెడగొట్టద్దు వాడేదో బతకాలని చూస్తాడు వానితో పని పెట్టుకుంటాడంట మీ బ్యాంక్ లో పనిచేసే బంధువులు చెప్తాలే వాడి కింద జ్యూస్ షాప్ అని పెట్టుకోవాలని చూస్తున్నాడని మీ బంధువులకి చెప్తాలే పో నువ్వు ఇట్లా చిల్లరగానే నాకు తెలిసి ఎప్పుడు పారప్ప చిల్లరగా